అమెరికాతో స్నేహం జపాన్‌కి ప్రాణాంతకంగా మారింది. ప్రమాదకరంగా మారింది. వాస్తవంగా జపాన్ అనేటటువంటిది రష్యాకి మధ్యన కేవలం 43 కిలోమీటర్ల దూరం ఉంది. వాస్తవంగా రష్యా మీదన ఆయిల్ రిస్ట్రిక్షన్స్ ఏం లేవు. జపాన్‌కి చమురు, గ్యాసు ఈజీగా చేయొచ్చు. కొన్ని గంటల్లోనే సరఫరా చేయొచ్చు. కానీ జపాన్ ఇంతవరకు పర్షియన్ గల్ఫ్ దేశాల నుండి అంటే ఇప్పుడు ఈ అరబ్ దేశాలు ఉన్నాయి కదా! వాటిల దగ్గర నుంచి కొంటోంది. అంటే దాదాపు 8,300 కిలోమీటర్ల సముద్ర ప్రయాణం చేసి జపాన్ చేరుకుంటాయి ఇవన్నీ. ఆ మార్గంలోనే హార్ముజ్ జలసంధి ఉంది. ఇప్పుడు భౌగోళిక రిస్కుల్లో పడింది. దీనికి ప్రధాన కారణమైనటువంటి జియో పాలిటిక్స్ అందరికీ తెలిసిందే. దీనికి తోడు జపాను జీ7 ఆంక్షల్ని అమలు చేస్తుంది. ఉక్రెయిన్ యుద్ధం తర్వాత జీ7 దేశాలు రష్యా మీద కఠిన ఆర్థిక ఆంక్షలు పెట్టినటువంటి నేపథ్యంలో అందులో భాగంగా ఇంతవరకు చేసుకొచ్చింది. ఇప్పుడు అందులో జపాన్ వచ్చేటప్పటికి అమెరికా సెక్యూరిటీ కింద ఉంటాయి. ఇప్పుడు గల్ఫ్ దేశాల టైప్‌లోనే. కాబట్టి జపాన్ అమెరికాని కాదని వెళ్ళలేకపోయింది. ఇప్పుడు అమెరికా అంటే నడుస్తది. లేదంటే లేదు రష్యా నుండి ఆయిల్. ప్రస్తుతానికైతే అభ్యంతరం లేదు తీసుకోమని చెప్తోంది గానీ తెర వెనకాల ఏమన్నా బెదిరిస్తోందా అన్నటువంటిదే డౌట్.